రాధాగారులా ఉన్నారే. నడుచుకుంటూ వెళ్తున్నారేంటండి? ఎక్కడికి వెళ్ళారు? నేను అంటే శ్యామ్ సార్ ఇల్లు ఉండేది ఈ రోడ్లోనే కదా? మీరు వాళ్ళింటికి వెళ్ళొస్తున్నారా? అర్థమైందండి. ఖుషీని చూడాలనిపించి వెళ్ళారు కదా? అవునండి. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను వెళ్తాను. పర్లేదండి. మీరు మీ పని వదిలేసుకోవడం ఎందుకు? ఇంకా బుకింగ్స్ ఏం రాలేదండి. నేనేం తోచక తిరుగుతున్నాను. సమయానికి మీరు కనిపించారు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే నాకు కాస్త టైంపాస్ అవుతుంది. మీతో కాసేపు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. రండి. ఏంటండి మీరు? 3 రోజుల్లో మనం భార్యాభర్తలం కాబోతున్నాం. ఇంకా నా దగ్గర మొహమాట పడతారేంటి? రండి, కారెక్కండి. రండి రండి. రాధా గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? అలా చూస్తున్నారేంటి? సమాధానం చెప్పండి. అదేంటండి, నిశ్చితార్థం జరిగిపోయి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యాక ఇలా అడుగుతున్నారు? మీ మనసులో ఏముందో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మాత్రం మీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నేను అలా అని ఎప్పుడూ చెప్పలేదే. చెప్పలేకపోతున్నారేమో అనే అడుగుతున్నాను. మనం ఎప్పుడు కలిసినా నేను మాట్లాడడమే తప్ప మీరు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. మొదట్లో అప్పుడే పరిచయం అయ్యాం కదా, మోమాట పడుతున్నారేమో అనుకున్నాను. కానీ పెళ్లి దగ్గర పడ్డాక కూడా మీరు నాతో చనువుగా మాట్లాడడం లేదు. ఎందుకండి? మీతోనే కాదు, నేను ఎవరితోనే ఎక్కువగా మాట్లాడను. తప్పుగా అనుకోకండి. మాట్లాడరు సరే అండి. నేను కనిపించగానే మీ మొహంలో ఒక చిన్న చిరునవ్వైనా రావాలి కదా. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా, దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా పరధ్యానంలోనే ఉంటారేంటి? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా అడగట్లేదండి. ఒక్కసారి పెళ్లి జరిగిపోతే తప్పు సరిదిద్దుకోవడం సాధ్యం కాదు. అందుకనే అడుగుతున్నాను. మీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పండి. మీరిలా అడగడం వల్ల నాకు మీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది గోపాల్ గారు.